గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనిషి యొక్క జీవితంలో వివాహం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం అండి. పెళ్లి తర్వాతే మనకి అసలు జీవితం అనేది మొదలవుతుంది. అమ్మాయికి అబ్బాయికి కూడా ఇద్దరూ కలిసి జీవించాలి, జీవితాంతం తోడుగా ఉండాలి. అందుకే మన పెద్దలు వివాహం జరగక ముందే అమ్మాయి అబ్బాయి జాతకాలను చూసుకుని వివాహ పొంతన అనేది కుదురుతుందా, వారి గుణగణాలు ఎలా ఉన్నాయి, జాతకాలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తారు. ఈ వీడియోలో స్త్రీ పురుషులు ఇద్దరు, అంటే ఒకరు మకర రాశిలో జన్మించి ఇంకొకరు తులారాశిలో జన్మించినట్లయితే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరు మకర రాశి ఇంకొకరు తులారాశి అయితే వారి కంపాటబిలిటీ అనేది ఎలా ఉంటుంది, వివాహ పొంతన అనేది ఎలా ఉంటుంది, 100కి ఎంత శాతం అనుకూలం, వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి విషయాలు జరుగుతాయి, ఎటువంటి సంఘటనలు జరుగుతాయో ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా వివరిస్తానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయేమోనని కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ముందుగా మకర రాశి వారు బంధుత్వానికి బంధానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. అయితే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చి ఊరుకుంటారు. తులారాశి వారి మాదిరిగా కాదండి. తులారాశి వారు ప్రేమను గుమ్మరిస్తారు. మకర రాశి వారేమో ఎంత ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తారు. అంటే ఎవరిని నెత్తికెక్కించుకోరు. బంధువులైనా స్నేహితులైనా జీవిత భాగస్వామి అయినా సరే. అయితే నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉంటారండి. కానీ ఎవ్వరితోనైనా, బయట వారితోనైనా, జీవిత భాగస్వామితోనైనా, కుటుంబ సభ్యులతో అయినా సరే చిన్న క్లాష్ వచ్చినా వారితో కొంతసేపు రాక్షసతనంగా ఉంటారండి. అంటే సాధారణంగా మకర రాశి వారు చెడ్డవారు కాదండి, కానీ ఇష్టం లేని మనుషులతో ఇష్టం లేని చోట వారి పంతాన్ని చూపిస్తారు. ఒకవేళ తులారాశి వారికి మకర రాశి వారికి మధ్య చిన్న గొడవ అయిందనుకోండి, కొంచెం సేపు వారితో మాట్లాడకపోవటం కానీ, లేకపోతే ఇంట్లో వంట చేయకపోవటం కానీ, కొంచెం సేపు రాక్షసతనాన్ని చూపిస్తారు. అంటే వారి కోపతాపాలన్నిటినీ కూడా చేతల్లో చూపిస్తారనమాట. నిజానికి వీరు మంచివారే, కానీ ఆ కోపాన్ని ఎలా చూపించాలో వారికి తెలియదు అనమాట. మకర రాశి వారికి నచ్చితే వీరంత మంచివారు ఎవ్వరూ ఉండరు. నచ్చిన వారు ఏమైనా అన్నారనుకోండి, కొంచెం సేపు అలిగినా తర్వాత సర్దుకుపోతారు. అది పెద్ద విషయం కాదు వీరికి. అదే నచ్చలేదనుకోండి, అంటే ఎదుటి మనిషి వీరికి నచ్చలేదనుకోండి, ఇక వారితో నరకమే అని చెప్పాలి. ఒక్క మాటలో పచ్చ కామెరలోడికి లోకమంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో మకర రాశి వారికి కూడా అంతేనండి. నచ్చిన వారు ఎన్ని దుర్మార్గాలు చేసినా వీరి కళ్ళకు మంచిగానే కనిపిస్తుంది. నచ్చని వారు మంచి చేసినా వీరికి చెడుగానే కనిపిస్తుందండి. అంటే అపార్థం చేసుకుంటారు. ఒక మాటలో మకర రాశి వారికి ప్రతిదీ కూడా ఎదుటి వారి పైన వీరికి ఉన్న నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఒకవేళ మకర రాశి వారు అమ్మాయి అయ్యుండి తులారాశి వారు అబ్బాయి అనుకుందాం. కొంచెం సేపు తులారాశి వారు ఎప్పుడైనా తాగొచ్చారనుకోండి, కేవలం నేను ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నానండి. ఒక్కసారి తాగితే ఎప్పుడు ఎలా ప్రవర్తించినా సరే మళ్ళీ తాగొచ్చావా అని అడుగుతుంది. అంటే వారి మైండ్ అలా ట్యూన్ అవుతుందండి. ఒక్కసారి వీరి ముందు ఏదైనా చెడు చేస్తే ప్రతిసారి అనుమానిస్తారనమాట. లేదు ఎదుటి వారి మీద మంచి అభిప్రాయం ఉందనుకోండి, చెడు చేసినా సరే మంచిగానే కనిపిస్తుంది వీరికి. అంటే ప్రతిదీ కూడా మకర రాశి వారికి నమ్మకం పైన ఆధారపడి ఉంటుందండి. కేవలం తులారాశి వారి విషయంలోనే కాదు, మకర రాశి వారితో ఎవరికి బంధం ఏర్పడినా సరే నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి వీరి దగ్గర నమ్మకం కోల్పోయారు అంటే మీరు మంచి చేసినా సరే వారికి చెడుగానే కనిపిస్తుందండి. సంతోషకరమైన బంధానికి ఎంతో విలువనిస్తారండి. అందుకే ఎదుటి వారిని బాగా అర్థం చేసుకోగలుగుతారు. తులారాశి వారి విషయానికి వస్తే, తులారాశికి అధిపతి శుక్రుడండి. శుక్రుడు ప్రేమకారకుడు. కాబట్టి తులారాశిలో 50% మంది ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు. ఒకవేళ ప్రేమ వివాహాలు చేసుకోకపోయినా వారు చదువుకునే టైంలో కానీ, యుక్త వయసులో కానీ, లేదా కొంచెం చిన్నతనంలో కానీ ఎవరో ఒకరి మీద మనసు పారేసుకుంటారు. అంటే ఈజీగా ఆకర్షితులు అవుతారండి తులారాశి వారు. ఎందువలన అంటే శుక్ర ప్రభావం వల్ల. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే ఆ బంధాన్ని వదిలేసే మనుషులైతే తులారాశి వారు కాదండి. పెళ్లి బంధాన్ని ఆషామాషిగా తీసుకునే మనుషులు కాదు తులారాశి వారు. ఒకవేళ
సంసారంలో ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ తులారాశి వారికి బయట తిరగటం, స్వేచ్ఛగా బ్రతకటం, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపటం ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడతారండి. అంటే ఇంట్లో ఎక్కువగా ఉండటానికి తులారాశి వారు ఇష్టపడరు. పురుషులైతే బయటే ఎక్కువగా గడుపుతారు. ఇంకొక లక్షణం ఏంటంటే తులారాశి వారు పక్కవారి బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటారు. మకర రాశి వారేమో వారికి ఏమీ ఉపయోగం లేకుండా పనులు చేయటానికి ఇష్టపడే మనుషులు కాదండి. అలాని హెల్పింగ్ నేచర్ లేదని దాని అర్థం కాదు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఎంత మేరకు సహాయం చేయాలో అంత మేరకే చేస్తారు. అంటే ప్రతి దాంట్లో కూడా మకర రాశి వారు లిమిట్ పెట్టుకుంటారండి. కానీ తులారాశి వారు అలా కాదు. అందరూ కావాలి అనుకునే మనుషులు తులారాశి వారు అయితే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను అనేవారు మకర రాశి వారు. తులారాశి వారు కలుపుకుపోయే తత్వం కలవారండి. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుని వాటి మంచి చెడులను బేరేజు వేసుకుని మరీ అమలు చేస్తారు. ముఖ్యంగా పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారండి. మీరు ఎప్పుడైనా తులారాశి వ్యక్తులను గమనించినట్లయితే, ఒకవేళ మీ జీవిత భాగస్వామి అయినట్లయితే, సమాజంలో ఎక్కువ మంది తెలిసిన వారు ఉంటారు తులారాశి వారికి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బాగున్నారా అండి అని అడిగేవారు ఉంటారండి. ఆడవారైనా మగవారైనా సరే, అంటే ఎక్కడికి వెళ్ళినా స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటారు తులారాశి వారు. అందరూ నాకే కావాలి అనుకునే మనుషులు తులారాశి వారు. తులారాశి జోడియాక్ సైన్ మీరు చూసినట్లయితే ఆట ఉంటుందండి. ఆ గుర్తు మాదిరిగానే తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. జీవితంలో న్యాయానికి ఎక్కువగా విలువనిస్తారు. తులారాశిలో జన్మించిన చాలా మంది 60% మంది న్యాయవాదులు ఎక్కువగా ఉంటారండి. అంటే న్యాయవాద వృత్తుల్లో కానీ న్యాయానికి సంబంధించిన వృత్తులలో స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉంటారు. ఆ ప్రొఫెషన్ కూడా వీరికి బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే తులారాశి వారు ప్రతి విషయాన్ని కూడా ఒక న్యాయవాదిలాగా ఆలోచిస్తారనమాట. మీరు ఎప్పుడు వారితో మాట్లాడినా సరే, ఒకవేళ పొలిటికల్ విషయాల గురించి కానీ సమాజంలో జరిగిన ఏ విషయాల గురించి తులారాశి వారితో చర్చించినా సరే లాయర్ లాగా, అడ్వకేట్ లాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. పుట్టుకతోనే స్వతహాగా వారికి ఉన్న లక్షణం అది. వారి మాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయండి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. గొడవలకు సాధ్యమైనంత వరకు తులారాశి వారు దూరంగానే ఉంటారు. మకర రాశి వారు కూడా గొడవలకు దూరంగానే ఉంటారు. కానీ కొంచెం రెబల్ అండి వీరు. అంటే దూకుడుతనం ఎక్కువ మకర రాశి వారికి. ఒకవేళ తులారాశి మకర రాశి వారు వీరిద్దరూ కనుక వివాహం చేసుకుంటే ఇద్దరి డామినేషను ఒకేలాగా ఉంటుంది, ఒకే స్థాయిలో ఉంటుంది. ఇంచుమించు తులారాశి వారిది మకర రాశి వారిది ఈక్వల్ డామినేషన్ అని చెప్పవచ్చండి. అంటే మకర రాశి వారిది ఎక్కువ డామినేషన్ అనో, తులారాశి వారిది ఎక్కువ డామినేషన్ అనో తేల్చలేని జంట వీరిది అని చెప్పవచ్చు. తులారాశి వారి ఆలోచనలు అనేవి చాలా బాగుంటాయండి. వీరిద్దరి కాంబినేషన్ కూడా బాగుంటుంది. వీరి బంధం కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించదు. ఒకవేళ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చినా వారిలో వారు తేల్చుకుంటారే తప్ప అంత సామాన్యంగా అందరికీ చెప్పే మనుషులు కాదు వీరు. కాకపోతే తులారాశి వారికి స్టార్టింగ్ లో ఉన్నంత ప్రేమ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఉండదండి. మీరు ఎప్పుడైనా తులారాశి వారిని గమనించండి, స్టార్టింగ్లో బాగా ఎక్కువగా ప్రేమను కురిపిస్తారు శుక్రుడి ఆధిపత్యం వల్ల. తర్వాత మాత్రం అది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. అంటే స్లైట్గా చేంజ్ వస్తుంది వారి బిహేవియర్లో. ఇలా చెప్పటం కొంచెం కాంట్రవర్షియల్ కావచ్చు, కానీ నా అనాలిసిస్ బట్టి చెప్తున్నానండి. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ 2 రాసులు కలవటం వల్ల ప్రొఫెషనల్ పరంగా మంచి జరుగుతుందండి. వ్యక్తిగత పరంగా కొంచెం సేపు పక్కన పెట్టినట్లయితే ప్రొఫెషనల్ పరంగా అంటే వీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా సరే గతంలో ఉన్న సమస్యలు, సవాళ్ళన్నీ కూడా మాయమైపోతాయి. విజయం వైపు పరుగులు తీసే అవకాశాలు ఉంటాయి. వీరి జీవితంలో అద్భుతం జరుగుతుంది అని చెప్పవచ్చు. వీరికి కావాల్సిన స్వేచ్ఛ లభిస్తుంది. ఒకవేళ తులారాశి వారికి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ప్రతికూల పరిస్థితుల్లో మకర రాశి వారు వీరికి తోడుగా ఉంటారు. మామూలప్పుడు ఇద్దరివి డామినేటింగ్ క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. అంటే ఒకరికొకరు అండగా నిలుస్తారండి. అందులో ఏ మాత్రము కూడా సందేహం లేదు. అయితే మకర రాశి వారిని ఎప్పుడైనా తులారాశి వారు అవమానించారనుకోండి, ఉదాహరణకు తులారాశి వారు ఎప్పుడైనా మకర రాశి వారిని ఒక మాట అన్నారు అనుకోండి, ఆ గొడవ అనేది సర్దు మనగాలి అంటే ముందు తులారాశి వారు వచ్చి మకర రాశి వారితో మాట్లాడాల్సిందే.
ఎందుకంటే మకర రాశి వారికి స్లైట్గా ఈగో ఎక్కువగా ఉంటుంది తులారాశి వారితో పోల్చుకున్నట్లయితే. అలాగే మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చూడటం అంటే ఇష్టం ఉండదండి. ఎంత పనైనా చేస్తారు, చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఫైనాన్షియల్ మ్యాటర్లో వేలు పెట్టే విషయం వీరికి నచ్చదండి. వీరిద్దరూ కనుక ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే మకర రాశి వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఆ తాళం గుత్తులు మొత్తం తీసుకువచ్చి తులారాశి వారికే ఇస్తారు. అంటే ఆర్థిక పరమైన వ్యవహారాలు వీరికి పెద్దగా నచ్చవు చూసుకోవటం అనేది. కంపాటబిలిటీ విషయానికి వస్తే మకర రాశి తులారాశి వారి వివాహం అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 55% అనుకూలంగా ఉంటుందండి. ఏ వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి సర్వసాధారణం. డబ్బు ఉన్నవాడి జీవితంలోనైనా డబ్బు లేనివాడి జీవితంలోనైనా సరే వైవాహిక జీవితం అన్న తర్వాత గొడవలు అనేవి సర్వసాధారణం అండి, ఎవ్వరికైనా సరే. నాకు తెలిసి ఒక చిన్న గొడవ కూడా పడకుండా ఉన్న జంట ఎవ్వరూ ఉండరేమో మరి. ఇతరుల మాదిరిగానే తులారాశి మకర రాశి జంట మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా వైవాహిక జీవితం అనేది బాగుంటుందండి. అబోవ్ యావరేజ్ మధ్యలో ఉంటుంది అని చెప్పవచ్చు. 55% అనుకూలతను సూచిస్తుంది. ఈ తులారాశి వారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావంతో ఉంటారండి. మకర రాశి వారితో ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, మకర రాశి వారు వెంటనే బొంగమూతి పెడతారనమాట. అంటే కొంచెం సేపు కానీ కొన్ని రోజులు కానీ ముడుచుకుపోతారు. అంత త్వరగా పట్టు వదిలే మనుషులు కాదు మకర రాశి వారు. ఆ విషయంలో తులారాశి వారికి కోపం వచ్చే సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. అంటే గొడవైన తర్వాత తులారాశి వారు కలిసిపోయినట్లుగా మకర రాశి వారు కలవలేరండి. అలాగే కొన్నిసార్లు తులారాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా, ఫ్యామిలీని కొంచెం సేపు పక్కన పెట్టి ఇతరుల బాధ్యతలన్నిటినీ కూడా నాకే పట్టినట్లుగా నెత్తి మీద వేసుకుని ఇబ్బంది పడతారు. ఆ ప్రెషర్ అనేది ఫ్యామిలీ మొత్తం పైన పడుతుందండి. ఆ విషయంలో కూడా మకర రాశి వారు తులారాశి వారికి ఆపోజిట్గా ఉంటారు. ఈ తులారాశి వారిలో ఉండే ప్రధాన బలహీనత ఏంటంటేనండి చపల చిత్త మనస్తత్వం, అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అండి. వీరి యొక్క అతిరాజీ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం అనేది ఈ జంట మధ్యలో కొన్ని సమస్యలను సృష్టించే అవకాశాలు ఉంటాయి. అయితే మకర రాశి వారిలో ఉండే విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటేనండి మకర రాశి వారి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారి జీవిత భాగస్వామితో పని విషయంలో, నీట్నెస్ విషయంలో పోటీ పడతారు. ఇది వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారికి పోటీ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అది కేవలం బయట వారితో మాత్రమే కాదండి, ఇంట్లో వారితో కూడా. ఒకవేళ మకర రాశి వారు తులారాశి వారు ఇద్దరూ ఒక వయసు వారైనట్లయితే, అంటే 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఒకే వయసు వారైనట్లయితే మకర రాశి వారు తులారాశి వారితో ఖచ్చితంగా పోటీ పడతారండి. వృత్తి వ్యాపారాల విషయంలోనైనా, పని విషయంలోనైనా, నీట్నెస్ విషయంలోనైనా. ఎందుకంటే మకర రాశి వారు ఎప్పుడూ కూడా స్వయం కృషితో జీవితంలో పురోగతిని సాధిస్తారు. వారి జీవితంలో ప్రతి ఒక్క అంశంలో కూడా పోటీ పడి ముందుకు వెళ్తారండి. సంపాదన విషయంలో కూడా పోటీ పడే అవకాశాలు ఉంటాయి. కానీ మకర రాశి వారు మంచివారండి. సాధారణంగా అయితే మామూలుగా ఉన్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనసుతో ఉంటారు. కానీ గొడవల విషయంలోనూ లేదా వీరిని ఎవరైనా ఏమైనా మాట అన్నా సరే తట్టుకోలేరు అన్నమాట. వెంటనే ముడుచుకుపోతారు. కొన్ని రోజులు మాట్లాడరు, కొన్ని రోజులు దూరంగా ఉంటారు. మళ్ళీ అవతల వారు వచ్చి మాట్లాడితేనే తప్ప వీరంతరగా వీరు వెళ్ళి మాట్లాడే సందర్భాలు అనేవి తక్కువగా ఉంటాయి. కానీ తమ కష్టార్జితంతోనే అన్నీ పొందుతారండి. జీవితంలో ఏది కూడా ఉచితంగా తీసుకోవటానికి ఇష్టపడరు, స్వీకరించరు కూడా. ఒకవేళ వారి జీవితంలో కనుక ఎవరైనా వీరిని అవమానించినట్లయితే ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. అవకాశం వచ్చేంత వరకు ప్రశాంతంగా ఉంటారు, ఏమీ జరగనట్లుగా ఉంటారు. అవకాశం వచ్చిన వెంటనే పగ తీర్చుకుంటారు. తులారాశి వారికి ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, ఆ కోపం అనేది ముఖంలోనే కాదు మాటల్లో కూడా కనిపిస్తుంది. కానీ మకర రాశి వారు అలా కాదండి. మకర రాశి వారేమో స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వీరు ఒకవేళ ఎదుటివారిని తిట్టినట్లుగా అనిపించదు. ఎందుకంటే వీరు ఎటకారంగా మాట్లాడే మనుషులు మకర రాశి వారు. చూస్తానికి పిచ్చివారిలాగా కనిపిస్తారేమో కానీ చాలా తెలివైన వారండి. తిమ్మిని బొమ్మి చేయగలరు. ఆ మాటలు విన్న తర్వాత కూడా వీరు నన్ను తిట్టారా పొగిడారా అని ఒక నిమిషం ఎదుటి వారికి అర్థం కాదు.
అంటే తెలివైన వారండి. కానీ మకర రాశి వారితో గొడవపడి గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదు. మకర రాశి వారితో గొడవపడి గెలిచేవారు బహుశా లేరేమో, కానీ ప్రాక్టికల్ మనుషులండి. సున్నితమైనటువంటి మనసు కలవారే కానీ అన్నిసార్లు కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటుగా పంతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతకు మించి పెత్తనం ఎక్కువ. కానీ మకర రాశి వారు కనుక వారి జీవిత భాగస్వామిని విశ్వసిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఒకవేళ వీరి జీవిత భాగస్వామి వీరి దగ్గర అబద్ధం ఆడినట్లయితే తరచుగా వారిని అవమానించే సందర్భాలు కూడా ఉంటాయండి. ఎవరి మీదైనా వీరు విశ్వాసం పెట్టుకున్నట్లయితే, నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే గుండెల్లో పెట్టుకుని ఎలాగైతే చూసుకుంటారో, విశ్వాసం కనుక కోల్పోయినట్లయితే అంతే కటువుగా ప్రవర్తిస్తారు. అంటే మకర రాశి వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ విషయంలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారండి. తులారాశి వారేమో చాలా వరకు ఎప్పుడూ ఒకేలాగా ఉండే మనస్తత్వం. కానీ మకర రాశి వారితో జర్నీ అనేది అంత సులువైన పని కాదు. క్రమశిక్షణ ఎక్కువ. జీవిత భాగస్వామి కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలి, అంతే నీట్గా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ నీట్నెస్ అనే పదం అనేది ఎందుకు వాడాను అంటే, మకర రాశి వారు నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు, ఆ ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడరండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారిది ఒకే రకమైనటువంటి డామినేషన్ ఉంటుంది, మకర రాశి వారిది కూడా ఒకే రకమైనటువంటి డామినేషన్ ఉంటుంది. కాకపోతే గొడవల విషయంలో ఎప్పుడైనా ప్రతికూల సందర్భాలు ఎదురైనప్పుడు తులారాశి వారే కొంచెం తగ్గాల్సి ఉంటుంది. మకర రాశి వారు పైకి తగ్గినట్లుగా కనిపిస్తారు, తగ్గినట్లుగా మాట్లాడతారు, కానీ వారి పంతాన్ని మాత్రం నెగ్గించుకుంటారు. అయితే తులారాశి వారు కుటుంబ సభ్యుల కంటే కూడా ఇతరులకు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చి వారిని నెత్తిన పెట్టుకుని కుటుంబ సభ్యులకు కష్టాలను తెచ్చిపెడతారండి. అంటే నా ఉద్దేశం, మకర రాశి వారు ముందు నుండే ఎవరు ఎలాంటి వారో గమనిస్తారు, వారికి తగ్గట్లుగానే ప్రవర్తిస్తారు. కానీ తులారాశి వారు అందరూ కావాలి అనుకునేటువంటి మనుషులు కాబట్టి కొన్నిసార్లు ఇతరుల చేతిలో మోసపోవటం, ఆ ప్రభావం అనేది కుటుంబ సభ్యుల అందరి మీద పడటం అనేది జరుగుతుంది. మొత్తం మీద తులారాశి వారికి, మకర రాశి వారికి వైవాహిక జీవితం అనేది 100%కి 55% అనుకూలతను సూచిస్తుందండి.